హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను కరివేపాకుతో సింపుల్గా పచ్చడి చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని రైస్లో కూడా కలుపుకోవచ్చు. మీరు కూడా చేసి చూసుకుంటారని తెలుస్తాను. దీనికి ఏం లేదు, కొంచెం ఒక 2 పిడికళ్ళు మీకు కావాల్సినంత 2 పిడికళ్ళు కరివేపాకు ఫ్రెష్ తీసుకోండి. కడిగి ఆరబెట్టుకోండి. తడంతా పోయిన తర్వాత తీసుకోండి. పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోండి. మీకు కావాల్సినంత కారం నేను 10 వేస్తాను, 5-6. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, అంత ఉప్పు దానికి సరిపడా. ఈ 3 కలిపి పచ్చివే గ్రైండ్ చేసేయాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు వేస్తే గ్రైండ్ చేయాలి. ఒకేసారి వేస్తే కరివేపాకు గ్రైండ్ కాదు. వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేయండి. బాగా చేసుకునేసి దాన్ని కావాలంటే పచ్చడిగా కావాలంటే కొంచెం వాటర్ వేసి చేసుకోండి. తర్వాత బాణలు పెట్టి బాగా దండిగా నూనె వేసి ఉద్దిపప్పు, శనగబాళ్ళు వేసుకొని, దీనికి కావాలంటే కొంతమంది తెల్లగడ్డ కూడా వేసి దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు. నేను తెల్లగడ్డ వేయలేదు. మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకొని, తర్వాత అన్నంలోకి అయితే తెల్లగడ్డ అవసరం లేదు. పచ్చడిలాగా అయితే తెల్లగడ్డ వేసుకోండి. రైస్ ఐటెంకు తెల్లగడ్డ అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. మళ్ళీ దండిగా నూనె పెట్టేసి జీడిపప్పు కానీ శనగగింజలు కానీ బాగా అంతా పోపు వేసుకొని ఈ బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని బాగా వేయించేసి మళ్ళీ దానిపైన అన్నం పసుపు వేసేసి దానిపైన అన్నం వేసి కలుపుకుంటే అప్పటికప్పుడు వర్షం వచ్చినప్పుడు అది వేడి అన్నంలో ఈ పచ్చడిగా కూడా తినచ్చు. అట్లా అన్నంలా కూడా ఏదైనా చేసుకొని క్యారియర్లకు పిల్లలు ఎవరైనా ఉంటే క్యారియర్లకు పెట్టుకుని దానికి కూడా ఈ కరివేపాకు రైస్ అన్నము ఆరోగ్యానికి మంచిది. ఉత్త కరివేపాకు అయితే పిల్లలు తినరు. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లలు ఆకు కడుపులోకి పోతుంది, బాగా తింటారు. కాబట్టి వాళ్ళకు అందరికీ ఇది మంచిది. కాబట్టి కరివేపాకు షుగర్ పేషెంట్లకు ఈ విధంగా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు. ఇవంతా గ్రైండ్ చేసి పోపు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. తప్పకుండా మీరు చేసుకుంటారని తెలుస్తాను. చాలా రోజులు అయిపోయి నేను చేసి వీడియో. మీరు ప్రోత్సహిస్తే ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను. తప్పకుండా మీరు చేస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీన్నే మనము అన్నంలో కలుపుకోవాలంటే అన్నంలోకి మన మామూలు నిమ్మకాయ చిత్రాన్నానికి ఎట్లా చిలువ చేస్తామో ఆయిల్ దండిగా వేసి పోపు సామాన్ అంతా వేసుకొని ఇది తిప్పేసి అన్నం వేసి కలిపేయచ్చు. పసుపు వేసి కొద్దిగా సరిపోతుంది. ఇది పచ్చడి విధంగా చేసినాను. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకోవచ్చు. మనము దానికి పోపు వేయాలి. ఈ విధంగా బాణలు పెట్టి ఆయిల్ వేసి తగినంత దీనికి పోపు సమాన ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు వేసి ఎండుమిరపకాయ, కొద్దిగా పసుపు, అన్నీ వేసి బాగా చిటపట అయిన తర్వాత ఈ పచ్చడి వేసి బాగా వేయించండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వర్షాకాలంలో అది తినడానికి పచ్చడి అన్నంలో చాలా బాగుంటుంది. ఆవాలు చిటపట అయినాక వర్షం అది వచ్చినప్పుడు నోటు రుచిగా ఉన్నప్పుడు ఈ కరివేపాకు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. దంచి పెట్టిన పచ్చడి వేసేసి కాసేపు కొద్దిగా లైట్గా వాటర్ వేసి ఉంటాం కాబట్టి ఆకు మెరిగేదానికి ఆ వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. దీంట్లో తెల్లగడ్డ వేసుకొని కూడా ఈ పోపులో వేసుకోవచ్చు. నేను తెల్లగడ్డ వేయలేదు. కరివేపాకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు, కరివేపాకు అన్నీ వేసుకొని చేస్తారు. ఇది పచ్చిది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అది ఎండుమిరపకాయతో చేసేది, పచ్చిమిరపకాయతో చేసేది.
ఈ విధంగా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని కూడా అన్నం కలుపుకొని పోపు దండికి వేసుకొని అన్నం కలుపుకుంటే కూడా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. తప్పకుండా కరివేపాకు పచ్చడి చేసుకొని చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎవరు పెట్టడం లేదు, తప్పకుండా కామెంట్ పెట్టండి. ఎట్లుంటుంది ఏమి చేసుకొని చూసిన తర్వాత చెప్పండి. ధన్యవాదాలు.